మొదటిగా లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ప్రభు దినం ఆత్మతోను సత్యముతోను తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ దేవుని మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం గనక ఆరాధనకి చేరువచ్చిన నా సహోదరి సహోదరుని మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ లో నుంచి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంత శ్రద్ధగానే ఆలకిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు ఆడిపూర్ క్రీస్తు సంఘం నుంచి తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్యపరచడానికి వెళ్దాం. మరి లైవ్ వెళ్తున్నా కనుక దయతో ఎవరు కూడా మాట్లాడొద్దు, పిల్లలు కూడా నిశ్శక్తిగా ఉండాలి. ప్రార్థన చేసుకో. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమదాశుడైన తండ్రిని స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమించిన పరిశుద్ధ గ్రంథము నుండి లేఖనాలను మేము పరిశోధించుచుండగా పరిశీలించుచుండగా తగిన హృదయాలు చెవులు మాకు అనుగ్రహించండి. మేము చదువుతున్న ప్రతి మాటను గ్రహించి అర్థం చేసుకునే జ్ఞాన వివేకాలు మాకు దయచేయమని మీ సన్నిధిని ప్రేమించి చేరవచ్చిన మీ ప్రియబిడ్డలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని వినయముతోను విధేయతతోను మీకు లోబడి మీపై ఆనుకుంటూ భయభక్తులతో జీవించి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చే వరకు మమ్మల్ని ఉంచండి. మానవులుగా తండ్రి మేము అనేక చోట్ల మరి తండ్రి మా ఇష్ట ప్రకారంగా ఉంటాం, జీవిస్తాం. కానీ మీ సన్నిధికి వచ్చాం, దేవుడు మా మధ్యలో ఉన్నాడని గుర్తించి దేవుని దగ్గరకు వచ్చిన మేమందరం క్రమశిక్షణగాను మౌనంగాను నిశ్శబ్దంగాను ఉండి దేవుని మాటలు విని దేవునికి గౌరవం ఇవ్వాలి, దేవుని నామాన్ని మహిమపరచాలని మేము గుర్తించుకునే బాధ్యత దయచేయండి. దేవ మీరంటే ఎంతో భక్తి భయము ప్రేమ కలిగిన వారు ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే తండ్రి మీకు భయపడటంలో భక్తి చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు వారందరికీ కూడా తండ్రి తగిన మనసును మీ వాక్యం ద్వారా కలిగజేసి మేమందరం మీకు విధేయులయ్యి లోబడి మీ మాటకి తండ్రి మా శిరస్సులో వచ్చే బాధ్యత దయచేయండి. తండ్రి మీకు వ్యతిరేకమైన మార్గాలు తలంపులు మేము వదులుకొని మీ వాక్యము ద్వారా మీ చిత్తానుసారంగా జీవించగలిగిన జ్ఞాన వివేకాలు దయచేయండి. మీ వాక్యాన్ని వివరించుండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును సహకరణ మాకు అందించమని అసత్యము అబద్ధము మా నోటన రాకుండా కాపాడతారని మరి తండ్రి మీ సన్నిధిని ప్రేమించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా ముందు ప్రత్యక్షంగా ఉన్నవారు ఉన్నారు, మరి పరోక్షంగా తండ్రి లైవ్ ద్వారా ఆ ప్రాంతంలో మీ వాక్యాన్ని వింటున్న వారు ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆత్మీయంగా బలపరచండి. మీ ఎడల భయభక్తులు దయచేస్తారని ప్రతి విధమైన అల్లరిని ప్రతి విధమైన శబ్దాలను మీ వాక్యానికి డిస్టర్బ్ చేసే ప్రతి కార్యాన్ని కూడా తండ్రి అణచి అనుకూలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చు. దేవుడు మనల్ని ప్రేమించిన సమయము గొప్పది కనుక సద్వినియోగం చేసుకొని దేవుని లేఖనాలను పరిశీలన చేద్దాం. లోక సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే లోక వైద్యుడైన థెయోఫిలా లోక గారు చెబుతున్న మాటలు ఆయన లోక గారు రాశారు అనడానికి ఒక అడ్రస్ ఉంటుందండి. ఇప్పుడు కూడా లోక గారు రాసిన పుస్తకాలకి మొదటి అధ్యాయంలో ఒక మాట మనం మొదటి వచనాన్ని చదువుతాం. మొదటి అధ్యాయం మొదటి వచనం. ఘనత వహించిన థెయోఫిలా ఆరంభము నుండి కన్నులార చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేర్చిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉద్దేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటిని మొదటి నుండి పరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని. లోక గారు యోచించి మాట్లాడతారు. లోక గారు రాశారనడానికి సువార్తలోనే ఆయన పేరుంది, లోక సువార్త. లోక సువార్త అంటే లోక గారు రాశారు. ఆయన అడ్రస్ చూడండి, థెయోఫిలా. అర్థమవుతుందా? ఈ అడ్రస్ ఎందుకు వాడాడంటే గుర్తింపండి. ఒక థెయోఫిలా అంటే వైద్యుడు. ఒకసారి అపొస్తలుల కార్యంలోకి కూడా మనం వెళ్తాం. అపొస్తలుల కార్యంలో మొదటి అధ్యాయం మొదటి వచ్చు. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన అపొస్తలుల కార్యంలో చూడండి.
ఓ థెయోఫిలా. యేసు తాను మీకు అర్థమవుతుందా? ఏర్పరచుకొనిన మళ్ళా అడ్రస్ చూడండి, ఏమని ప్రారంభించాడు? ఓ థెయోఫిలా, యేసు యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన. మీకు అర్థమవుతుందా? అంటే ఎవరు రాశారు ఇది? లోకా గారు రాశారు. అందుకని థెయోఫిలా అనే ఒక అడ్రస్ ఇస్తున్నాడు చూసారా? అక్కడేమన్నాడు? ఘనత వహించిన థెయోఫిలా అని అన్నాడు. అంటే లోకా గారు రాశారు. ఏది? అపోస్తుల కార్యం. ఓకేనండి. అపోస్తులుడి యొక్క కార్యాలని వివరముగా తెలుసుకుని రాసించాడంట. ఎవరో? లోక గారు. అందుకని వివరముగా తెలుసుకుని పరిచి రచించుట యుక్తమని యోచించేతనని లోక సువార్త మొదటి అధ్యాయంలో మనం ఆ మాటలను పరిశీలన చేస్తాం. అంటే ఏదో ఒకటి రాయలేదండి. 66 పుస్తకాలు రాసిన 40 మంది ప్రవక్తలు కానీ, బైబిల్ రాసింది 40 మంది అండి. ఓకేనండి. పుస్తకాలు ఎన్ని? 66 పుస్తకాలు క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో కోట్ చేస్తున్నాయి. కానీ 66 మంది రాయిలా, 40 మంది ప్రవక్తలు రాశారు. మీకు అర్థమవుతుందండి? ఎందుకంటే అపోస్తలుడైన పౌలే క్రొత్త నిబంధనలో 14 పత్రికలు రాశారు. అవునా? లోకా గారే 2 పత్రికలు రాశారు. పేతురు గారు 2 పత్రికలు రాశారు. అవునా? యోహాను గారు ఎన్ని రాశారు? మరి 5 పత్రికలు రాశారు. ప్రకటన గ్రంథంతో పోల్చుకుంటే 3 యోహాను పత్రికలు, యోహాను సువార్త, ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహాను గారు. మీకు అర్థమవుతుందా? అలాగే పాత నిబంధనకు వచ్చినట్లయితే మోషే గారు ఎన్ని పుస్తకాలు రాశారు? ఎన్ని కాండాలు? 5 కాండాలు. మరొక పుస్తకాన్ని కూడా కోట్ చేయొచ్చు ఆయనకి. యోబు గ్రంథం కూడా రాసింది ఆయనే. ఎవరో? మోషే గారు. చరిత్ర యోబుది. అలా ఒక్కొక్కరు కొన్ని పుస్తకాలు రాయడం, రచించడం అనేది మనం చూస్తున్నాం. దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికించిన వాస్తవమైన సాక్షార్థమైన మాటలండి ఇవి మనకి. లోక సువార్త 4:5 మనం వెళ్తాం. లోక సువార్త 4:22 వచ్చిన ఒకసారి మనం చదువు. 4:22 అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచున్నారట. అడ్రస్ మీకు అర్థమవుతుందా? అంటే ఆయన దయగల మాటలు, ఆయన లేఖనములలో ఎత్తి చూపించి బోధిస్తున్న మాటలను చూసి కొంతమంది ఎలా గ్రహించారంటే యోసేపు కుమారుడే కదా, మరియ కుమారుడే కదా, ఈయన సహోదరీమణులు మనతోనే ఉన్నవారు కదని సామాన్యంగా చూశారు. కొంతమంది అయితే ఈయన ఎవరో గొప్పవాడని గమనించారు. మీకు అర్థమవుతుందండి? ఎవరి మాటలు విని అది ఆయన గురించి ప్రజలే సాక్ష్యం ఇచ్చారు. యోహాను సువార్త 1 ఇచ్చారు. మీకు అర్థమవుతుంది? యేసును గురించిన సాక్ష్యం రాసుకోండి. యేసును గురించిన సాక్ష్యం యోహాను సువార్త 1:7 చదువు. యోహాను సువార్త 1:7 అతని మూలముగా అందరూ విశ్వాసించినట్లు అతడు ఆ వెలుగుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చును. వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చును. ఎవరు సాక్షిగా వస్తా? ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను సాక్షిగా వచ్చాడు. ఎవరి కొరకు? యేసుక్రీస్తుకి సాక్షిగా వచ్చాడు. ఓకేనా? ఎందుకు ఆ సాక్ష్యం అంటే ప్రజలందరూ, అక్కడ మాట చెప్పాడు, ప్రజలందరూ అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు. అందరూ ఏమవ్వాలంట? వెలుగు ఎవరో తెలిస్తే వెలుగునందు ఏముంచాలట? అర్థమవుతుందా? విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు అందరూ ఎలుగై ఉన్నా యేసుక్రీస్తుని గురించి యోహాను గారు సాక్ష్యం ఇస్తుంటే ఆయన సాక్ష్యం నమ్మి అనేకులు ఏం చేయాలట? విశ్వసించాలి. విశ్వాసమునకు విధేయులు కావాలి. అందుకు నా వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చాడట. ఎవరో యోహాను గారు. ఓకేనా? ఒక మాట.
15 వచనం కూడా చదువు. యోహాను ఆయనను గురించి, అంటే వెలుగంటే ఎవరు పుడితే అర్థమైందా మనకి? క్రీస్తు. యోహాను ఆయనను గూర్చి ఏమని 14 వచ్చింది, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడు. మీకు అర్థమవుతుంది? కృప సత్య సంపూర్ణుడు, కృపను సత్యమును సమృద్ధిగా కలిగిన వాడు, సంపూర్ణుడు. ఓకేనండి? ఎవరు? ఆయన యేసుక్రీస్తు. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని, తండ్రి వలన కలిగిన వాడిన. ఇంకా ఇందాకేమన్నారు? లోకస్వార్త 4వ అధ్యాయంలో చదువు. కొంతమంది ఏమన్నారు? యోసేపు కుమారుడు కాడా. ఇంతకీ యోసేపు వలన కలగలేదు, ఈయన తండ్రి వలన కలిగిన కుమారుడు. అర్థమవుతుందా? మరియ గర్భంలో తండ్రి అయిన దేవుని ప్రణాళికలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మింపబడిన వాడు, ప్రణాళిక పుత్రుడిన. అర్థమవుతుంది? మీకు లాంటి నాకు లాంటి జన్మము కాదండి ఇది, పరిశుద్ధమైన జన్మం ఇది. కేవలం పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన కార్యం ఇది. ఓకేనా? చూడండి, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలె మనము ఆయన మహిమను కనుగొంటుంది. ఎవరి ద్వారా? యోహాను గారి ద్వారా. మీకు అర్థమవుతుందా? యోహాను గారి ద్వారా. సాక్ష్యం ఇస్తున్నది ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. రాస్తున్నది ఎవరు? శిష్యుడైన యోహాను. మీకు అర్థమవుతుందా? ఈయన గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వారు ఎవరు అనుకున్నారు? అమ్మా, జక్రయ ఎలిషబెతులకు పుట్టిన కుమారుడైన యోహాను గారి. మీకు అర్థమవుతుందా? బర్తలోమయ కుమారుడైన యోహాను. ఎవరో శిష్యుడు. ఈ సువార్తను రాస్తాం. కేంద్ర చదువు అంటే జబదేయ కుమారులలో ఒకడనమాట. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ఎవరో, నేను కాదు ప్రాముఖ్యం. నేను ఎవరెవరి గురించి అయితే సాక్ష్యం ఇస్తానో ఆయన ప్రాముఖ్యం. ఎందుకంటే తండ్రి వలన కలిగినది ఆయనే, నేను తండ్రి వలనే కలిగి. ఎందుకంటే యోహాను కూడా తండ్రి ప్రణాళికలో పుట్టినవాడే. అర్థమవుతుందా? తండ్రి ద్వారా ఎన్నుకోబడిన వాడే, ప్రవక్తగా ఎన్నుకోబడ్డాడు. కానీ ఆయన కంటే నేను గొప్పవాడిని కారణం చెప్తాడు. ఆ సాక్ష్యం గొప్పది. అంటే యేసుక్రీస్తు కంటే ఎవరు గొప్పవారు కాదు అమ్మా? చెప్పాలి మీరు. యేసుక్రీస్తు కంటే ఎవరు గొప్పవారు కాదు? యోహాను గారు కాదు. మరలా యేసుక్రీస్తుకి బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? యోహాను గారే. యేసుక్రీస్తుకే బాప్తిస్మం ఇచ్చిన ఆయన నేను ప్రాముఖ్యుని కాదని అన్నాడు. ఆయన మార్గాన్ని సిద్ధపరిచిన ఆయనే ఆయన సాక్ష్యం ఇస్తూ నేను యేసు కంటే గొప్పవాడిని కాదని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తాం ఇవాళ? ప్రభు కంటే గొప్ప పేరు మనకు రావాలి. అవునా? ప్రభు వాక్యం చెప్తున్న గుర్తింపు మనకు రావాలి ఇవాళ. అవునంటారు కదండి? వాల్ పోస్టులకు ఎక్కి మంచి పేరు, పెద్ద పేరు. అవునా? ప్రజలందరూ నన్ను గుర్తించాలని అనుకున్నాం. నిజమే. ఒక్క విషయం ఆలోచించాలి. ఈ యోహాను గారికి ఘనత యేసు ప్రభుకి మార్గమయ్యాడు కనుక వచ్చింది. అవునా? ఈరోజు మనం పుట్టామంటే యేసు క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి మనం. ఆయన ఎప్పుడైతే ప్రకటించుకెళ్ళి వెళ్ళామో, ఆయనకి ఎప్పుడైతే మనం చేసే సువార్త ప్రకటన వలన మహిమ వచ్చిందో, ఆ మహిమ మనకు కూడా గుర్తింపిస్తారు. మనం గుర్తించుకోక్కలా. అర్థమవుతుంది? యేసుక్రీస్తు గొప్పవాడిని ఎప్పుడైతే ప్రకటన చేస్తున్నామో, ఆయన మహిమ కొరకు బ్రతుకుతున్నామో, ఆటోమేటిక్ గా ఆ ఘనత వాక్యం మనకు కూడా ఇస్తుందండి. ఎందుకనే అత సాక్షులు అపోస్తుల గురించి బైబిల్ ఇచ్చిన సాక్ష్యం సామాన్యమైనదే కాదు. అపోస్తుల ద్వారా వెలిచిన ఆదిమ సంఘంలో శిష్యులు సామాన్యులేమి, అందరికి ఒక్కొక్క చరిత్ర గొప్పగా చూపించిందని బైబిల్. కాబట్టి మన జీవితంలో, మన తరంలో మనకు అప్పగింపబడిన నమ్మకాన్ని చేస్తే, నమ్మకంగా కొనసాగితే వాక్యమే మనకి సాక్ష్యం ఇచ్చి ఉంచుతుంది. కానీ మనమే సాక్షులము కాదు. అర్థమవుతుంది? ఎందుకంటే మన సాక్ష్యం ఎవరికి తెలుసు? దేవునికి తెలియదేం కాదు. అక్కడ ఉందో మాట చూపిస్తాం చూడండి. 2వ అధ్యాయం యోహాను సువార్తలోని తీసారా? 2వ అధ్యాయం 24 వచ్చిన చదువుతాం చూడండి.
అయితే యేసు అందరిని ఎరిగిన వాడికి ఏం చెప్తాను ఇక అమ్మా అసలు చిట్టుబాబు గారు అంటే తెలుసు మీకు అని అనక్కర్లేదు. ఎందుకని అందరిలో ఆయన ఉన్నాడు. దానియేలు గారు ఏంటో చెప్పక్కర్లేదు, కాంతార గారు ఏంటో చెప్పక్కర్లేదు. ఎందుకని అందరిలో ఆయన ఉన్నాడు. నా జీవితం ఏంటో ఆయన ఎరుగు, మీ జీవితం ఏంటో ఆయన ఎరిగిన. అవునండి రావణ కాదంటారు. ప్రత్యక్షంగా అసలు వరుసలో నిలబెట్టి అసలు ఈ వ్యక్తి గురించి నీకు తెలుసా ప్రభు అని అనవలసిన పని ఏమీ లేదు. అవసరమైతే ఎవరన్నా కొత్త వారు వస్తే నేను చెప్పాలి. అసలు ధర్మరాజు గారికి నీకు తెలుసు, సంఘంలో చిట్టుబాబు గారు ఎలా ఉంటారో తెలుసా, ప్రసాద్ ఎలా ఉంటాడో తెలుసా, రాజు ఎలా ఉంటాడో తెలుసా, నేను చెప్పాలి. ఎందుకంటే కొత్త వారు కనుక, మనుషులు ఎవరిని ఎరగరు కనుక. అవునండి కాదండి. అదే ప్రభుకు మనం చెప్పవలసిన పని లేదు. మీరు సంఘంలో ఎలా ఉన్నారు, లోకంలో ఎలా ఉన్నారు, కుటుంబంలో ఎలా ఉన్నారు, మనం అందరి గురించి ఎవరికి తెలుసు, ప్రభుకి తెలుసు. అందుకని అందరినీ ఎరిగినవాడు ఎవరో యేసుక్రీస్తు. అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము, అది ఆయన మన వశంలో లేడు మనం చెప్పడానికి, మనమే ఆయన వశంలో ఉన్నాం. ఆయన మనుషుని ఆంతర్యమును, అది మనము మనమేంటి, మనకి కనిపించే జీవితాన్ని చూస్తాం. కానీ ప్రతి మానవునిలో ఉన్న ఆంతర్యాన్ని, లోపల జీవితాన్ని, అంతరంగ భాగాలను ఎరిగినవాడట. ఎవరో యేసుక్రీస్తు. అంతరంగ భాగాలను కూడా స్కానింగ్ చేస్తారు. అవునా? నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్తే ఏ నొప్పో తెలియదు. ఆయనకి అర్థం అవునప్పుడు ఏం చేస్తాడు, బాడీ స్కానింగ్ పెడతాడు, సిటీ స్కానింగ్ పెడతాడు. ఆ స్కానింగ్ లో మనకేం కనపడుతుంది, బొమ్మ కనపడుతుంది, దాంట్లో ఏం కనపడతాయి, ఈ ఎముకలే కనపడతాయి. అవునా? ఏ చిన్న చిన్న ముద్దలు కనపడతాయి. ఆ గుర్తులను బట్టి, వాళ్ళ చదువుని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి దాన్ని పరిశోధన చేస్తారు. అవునంటే కాదండి? ఏమన్నా అర్థమైందా? మీరు ఆలోచించాలి. డాక్టరే లోపల భాగాలని స్కానింగ్ చేస్తేనే కానీ వైద్యం చేయడానికి మార్గం దొరుకుతుంది. అవునంటారు కదండి? ఎందుకే అవయవాలు, ఎముకలు కనపడతాయి. వాటి ద్వారా ఆ మిషన్ ఇచ్చే రిపోర్ట్ బట్టి వైద్యం చేస్తాడు ఆయన. అంతరంగ భాగం లోపల అవయవాలు ఎలా ఉన్నాయో చూడగలడైనా? చెప్పండి, చూడగలడే? చూడలేడు. కానీ ఎప్పుడైనా పోస్ట్ మార్టం చేయనప్పుడు తీస్తారు కాబట్టి చూడవచ్చు. అవునా? బ్రతుకుండగా చూడగలరా? దాన్ని ఎవరు చూడగలరు? ఒకవేళ అవయవాలను చూస్తారేమో వైద్యులు, హృదయాన్ని చూస్తారా? కొట్టుకున్న గుండెలు చూస్తారు తప్ప కానీ ఆ గుండెలో ఏముందో చూస్తారా? మన మనసులో ఏముందో మనకి తెలుసా? కానీ ఎవరికి తెలుసు? అదే ఆయనకున్న శక్తి, సామర్థ్యం. అర్థమవుతుందా? ఆత్మ ఎలా ఉందో ఆయనకి తెలుసు. ఎవరికి? దేవునికి ఆత్మ ఎలా ఉందో తెలుసు, హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. ఆంతర్యాలను ఎరిగిన వాడు సామాన్యుడు కాదండి. అలాంటి వానిక మనం సాక్ష్యం చెప్పేది. అలాంటి వానుక మన పక్క వారి గురించి చెప్పవలసిన పని లేదు. అర్థమవుతుందా? సహోదరులు వచ్చి సాక్ష్యం చెప్తారు. ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పాలి, మన సాక్ష్యం కాదని చెప్పుకోవడం. మన గురించి సంఘం సాక్ష్యం చెప్పాలి, సంఘం గురించి సమాజం సాక్ష్యం చెప్పాలి. అవునంట కదండి? మీరు ఎలాంటి వారు స్వార్థకుడు చెప్పాలి, స్వార్థకుడు ఎలాంటి వాడు సంఘ విశ్వాసం చెప్పాలి. అది సాక్ష్యం. నేను చెప్పుకుంటే నన్ను గురించి సాక్ష్యం అవుతుంది. అవునా? ఏమంటాం మనం? మన గురించి మనం చెప్పుకుంటే ఏమంటాం? సాక్ష్యం అంటామా? ఏమంటాం? చరిత్ర కూడా అంటారండి. మన గురించి మనం చెప్పుకుంటే ఏమనుకుంటాం? గొప్ప చెప్పుకుంటున్నాడండి ఇతను, నన్ను అడగమని నేను చెప్తాను అంటాం. అవునంటారు కదండి? ఎందుకని? నా తప్పులని నేను చెప్పుకుంటానా? నా గొప్పలే చెప్పుకుంటాను అంటే కొంచెం మంచి మంచి కార్యాలే చెప్తాను. ఇతరులు చెప్పమన్నాను అనుకో, మంచి పక్కనెట్టి అసలు ఈయన ఏంటో అప్పుడు చెప్తాను. అప్పుడు మనం ఎలాంటి వారమో, మనం ఏంటో తెలుస్తుందో తెలీదా? అవునంటారు కదండి? మనుషులు మాట్లాడుతుంటేనే చెడు చూస్తారు. ఆలోచన. ప్రభు మాట్లాడకుండానే ఎరిగినవాడు. మన ఆంతర్య జీవితంలో చూస్తున్నాడండి ఆయన. అలాంటి వాడి దగ్గర మనం చాలా జాగ్రత్త. మీకు అర్థమవుతుందా? అది
మనం ఉండగానే నిత్యం మనం స్కాన్ చేసి మన రిపోర్ట్ అందిస్తుందండి. మన ఆత్మ తెలిసి దేవునికి ఎప్పుడు కూడా. అలాంటి దేవుని దగ్గర మనం ఉంటున్నప్పుడు ఇంకెంత కనీసం జాగ్రత్త ఉండాలో మనం భక్తి వాక్యం మనల్ని హెచ్చరిస్తాం. ఓకే, అటువంటి యేసు ప్రభువుని గురించి సాక్షిగా వచ్చాడండి ఎవరో, యోహాను గారు. ఒక్కసారి 4:44 ఇదే యోహాను సువార్త 4:44. ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు ఇచ్చిన సాక్ష్యం ఏంటంట? స్వదేశంలో, సొంత దేశంలో ప్రవక్త ఏం చేయడంటే ఘనత పొందడు. యేసు ప్రభుని ఏమన్నారు మరి? యోసేపు కుమారుడు, ఈయన మనోడే అని యూదులంటే ఆ మాటకి యేసు ప్రభు చెప్తున్న సందర్భం. ప్రవక్త తన స్వదేశంలో తప్ప ఎక్కడా ఘనహీనుడు కాదని మాట్లాడు. కాబట్టి మనవారు కొంత ఓలాగన చూస్తారు, మనం ఇతర వారి దగ్గరికి వెళ్ళి పరిచయం చేస్తే మరొకలాగిన చూస్తారు. అంటే మన మధ్యన మనోడు తెలియని వాడు పరిచయం చేస్తున్నాడు అంటే ఎలా ఉంటది? మనం మనోడే కాదండి, మనోడే. కానీ ఎవరు పని చేస్తున్నాడో, నీ పని నా పని కాదు కదా, అది గుర్తించాలి. దేవుడు పని చేస్తున్నాడు. మనిషిగా మనం చూసిన, మనోడిగా చూసిన పని అలాంటిది. పని ఏం చేస్తాడు? ఏ పని చేసే వాళ్ళ గురించి ఆయనకి మనల్ని హెచ్చరించి బలపరుస్తున్నాడు అనేది గుర్తించాలండి. 39 వచ్చింది. అంటే ఇక్కడ 44 వచ్చిన యేసు ప్రభు ఇచ్చిన సాక్ష్యం అది. ఓకేనా? 39 వచ్చిన నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం వచ్చారు. ఏమర్థమైంది అక్కడ వచ్చినలో? అనేకులు సమరయులు ఎవరి యందు విశ్వాసం వచ్చారంట? ఎవరి వలన? ఒక స్త్రీ చెప్పిన సాక్ష్యము వలన. ఎవరా స్త్రీ? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ సాక్ష్యం ఇచ్చిందంట. ఎవరికి? తన ఊరి వారికి. సమరయ స్త్రీ సమరయులకు చెప్తే అనేకులు ప్రభువుని ఏముంచారంట? ఒక్క విషయం చెప్తాను, మనము నమ్మిన ప్రభు, మనల్ని రక్షించిన ప్రభువును ఎంతమందికి చెప్తున్నాం? ఎంతమందిని విశ్వాసమును విధేయులు చేస్తున్నాం? ఆలోచించండి. ఆవిడ ప్రభువును కలవక ముందు వ్యభిచారే, ప్రభు ఆవిడ దర్శించక ముందు, సంభాషించక ముందు పాపాత్మురాలే. కానీ ప్రభువును ఆమె యొక్క జీవిత రహస్యాలు బయటపెట్టాడు. అవునా కదా? నీ భర్త అనేది నీ పెనుమిటిని తీసుకురా అంటే నాకు పెనుమిటి లేడన్నారు. అవునా? ఏమని చెప్పింది? నాకు పెనుమిటి లేడని చెప్పింది. నీకు 5 పెనుమిటిలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనుమిటి కాడని రహస్యాన్ని బయటెట్లు వేసుకో. ఇప్పుడు చెప్పండి, హృదయాలు ఎరిగిన వాడే కాదైనా? మనం అబద్ధపడినా బయట ఎట్టవలసిన వాడు ఆయనండి. ఒక విషయం చెప్తారు, నోరు అబద్ధం ఆడచ్చు, మనసు అంతరంగం అబద్ధం ఆడదు. ఇక ఎప్పుడు కూడా అర్థం చేసుకోండి. మనం కొన్ని సమస్యలు చిక్కుకుపోతాం, అవమానం పొందుతాం అనేసి మనం ఆ మాటని దాచేసి మాట్లాడతాం. కానీ మనం మాట్లాడుతున్నప్పుడే మనసాక్షి, హృదయం ఏం చేస్తుంది? గద్దిస్తాడు, నువ్వు అబద్ధమా? అవునా కదా? నేను అబద్ధమన్నా మనసు చెప్తుంది లేదా? దాన్ని కూడా ఎదిరించినప్పుడే పాపం చేస్తామండి. మనసాక్షి హెచ్చరిస్తున్నప్పుడు మనం ఆగామనుకోండి, తన పాపమును ఒప్పుకోండి, తన అపరాధములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడండి. మీకు అర్థమవుతుంది? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడని బైబిల్ చెప్తుంది. మనం మనుషులతో కొన్నిసార్లు తప్పని పరిస్థితి అబద్ధమంటే, దేవుని దగ్గర అబద్ధమైన జీవితం ఉండకూడదండి. అలాగే మనుషుల దగ్గర అబద్ధం ఆడమని బైబిల్ చెప్తలేదు, నేను చెప్తాను. మీకు అర్థమవుతుంది? అబద్ధం ఆడకుండా బ్రతకడానికే మనం ప్రయత్నం చేసినట్లయితే విజయవంతులు అవుతాం. చిన్నదే కదా అని అనుకున్నాం అనుకోండి, మనం ముగింపు వరకు అది చిన్నది పెద్దదై కూర్చు. అర్థమవుతుందా? యేసు ప్రభు చెప్పిన జీవితాలన్నీ సమరయులకి వెళ్ళి చెప్తుందండి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా? నేనేం చేశాను?
నేను ఎంత ఘోర పాపం చేశాను, యేసు ప్రభు నా జీవిత రహస్యాన్ని చెప్పాడు. నేను చెప్పక ముందే ఎరిగి చెప్పాడు కాబట్టి ఆయన సామాన్యుడు కాదు. చూడండి మరలా చదువుతూ, నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరు. ఒక స్త్రీ అంత ప్రభావితం చేసిందండి, అనేకులను ప్రభు వైపు నడిపించింది సమర స్త్రీ. కానీ మనం చదివినప్పుడు పాపాత్మురాలుగా చూస్తాం. పాపాత్మురాలే ప్రభు క్షమించిన తర్వాత, ప్రభు క్షమాపణ పొందిన తర్వాత అనేకులు పాపాలను దిద్దడానికి ఆయన వైపు నడిపించింది. ఊరిని కదిలించిందంటే ఎంత సామాన్యమైన విషయమేమి కాదు. కానీ కుటుంబాన్ని కదిలించలేకపోతున్నాం, అవునే కదా అండి. మన కుటుంబాన్ని కదిలించుకోలేకపోతున్నాం. కానీ ఒక స్త్రీ ఎంతమందిని కదిలించిందండి? ఊరిలోని అనేకులను కదిలించిందంటే ఆ విశ్వాసం ఎంత క్రియాపూర్వకంగా ఉందో ఒకసారి ఆలోచించాలి, ఓకేనా? కాబట్టి ఒక సమరయ స్త్రీ ఇచ్చిన సాక్ష్యం యేసుక్రీస్తుని గురించి. సమరయులే క్రీస్తు వైపు తిరిగారు. అక్కడ ఒక మాట చూపిస్తాను చూడండి, 41 వచ్చిన, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి. నీకు అర్థమవుతుందా? ఆయన మాటలు డైరెక్టర్ గా వినంట. సమరయ స్త్రీ చెప్పిన మాటలేనేమో కొంతమంది వచ్చారు, ఆయన ఆ ఊర్లోకి వెళ్ళాక డైరెక్టర్ గా ఆయన మాటలని నమ్మని వారు కూడా అనేకులు చూడండి నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా ఒక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. అంటే నీ మాటను బట్టి కొంతమంది నమ్మ, ఇప్పుడు నీ మాటతో, ఇప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి, నిజమో కాదా అన్న అనుమానం ఇస్తాయి, అవునంటారు కాదంటారు. సాక్షాత్తు ఆయనే కనపడి ఆయన మాటలు వింటుంటే అలా అంటున్నారంట, మేము నిజముగా ఆయన లోక రక్షకుడని విని నమ్మి విశ్వసించుతున్నామని చక్కటి సాక్ష్యాన్ని ఆమె గురించి ఇవ్వగలిగారు. ఒక పాపాత్మురాలు గురించి బైబిల్ చేసిన కార్యం చెప్పిందంటే ఆవిడ మనసు బైబిల్కి ఎంత అనుకూలంగా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన ప్రభువుని ఎరగక ముందు పాపం చేసిందండి. మన ఎవరం పుణ్యాత్ములు పరిశుద్ధులమేం కాదు, పాపులలో నుండి మనల్ని పిలుచుకున్నాడు. మన పాపాలకు అడిగితేనే ఆయన ముందుకు వచ్చాడు. ఇంకా పాపం మన జీవితంలో కనపడకూడదు. చేయవలసినదే మనం కడుక్కున్న పాపం అంటుకోకుండా కాపాడుకోవాలి. అది ఈరోజు మనకు సంఘం నేర్పుతున్నది, వాక్యం నేర్పుతుంది. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి తప్పగాని, పరిశుద్ధపరచబడని క్రీస్తు కొరకు మన బ్రతుకు సాక్షాత్తం ఉండాలి తప్పగాని దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా అని అనడం కాదు. ఆయన గొప్పతనం మనం బ్రతుకు చూపించాలి. మన బ్రతుకులో అనేకులు మనతో కలుస్తున్నప్పుడు సాక్షాత్తంగా మాటలు వివరించాలి. అది సమర స్త్రీ చెప్పిన మాట. 15 వచ్చి ఇదే యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 15 వచ్చి 26-27 వచ్చి, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఎవరిని గూర్చి? ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. అమ్మ 26 వచ్చిన చదువుతున్నాను, 26-27. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో. ఎవరి నామన వస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు క్రీస్తు నామం. పంపబోవో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. అంటే క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులతో క్రీస్తు ఏం చెప్పాడో ఆ విషయాలు మరలా జ్ఞాపకం చేస్తాడు విశ్వాసంలో బలపరచడానికి. 27 వచ్చింది, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడని యేసు ప్రభు పరిశుద్ధాత్మను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. ఆయన ఇచ్చిన సాక్ష్యం గొప్పది. ఆలోచించండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి ఈ రోజు వరకు మనం ఏం చేస్తున్నాం? ఆయన నమ్మి విశ్వసించుతున్నాం, అవునే కాదు?
మనం నమ్మి విశ్వసిస్తున్నాం. ఎవరిని? యేసుక్రీస్తుని. ఎవరిచ్చిన సాక్ష్యము? పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సాక్ష్యం. ఎలాగా? వాక్యము. 18 యోహాను సువార్త 5:18. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమిగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యోదాయు వారి యొద్ద నిలుచుండెను. మీకు అర్థమవుతుందా? వారు నజరేయుడైన యేసు అని ఆయనకి ఏం చేశారట? ఉత్తరం ఇచ్చారు, సాక్ష్యం చెప్పారట. నేను ఆయనను ఆయన్ని నేనే అని వారితో యేసు రుజువుపరుచుకుంటున్నాడు. కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుల కార్యం 4:33. 4:33. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి ఎవరు సాక్ష్యం ఇచ్చారట? అపోస్తలులు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చారట? క్రీస్తుని గురించి. ఏమని సాక్ష్యం ఇచ్చారట? పునరుత్థానుడు అని. మృతుడు కాదు, మృతులు లోకాల్లో ఉన్నవాడు కాదు. ఆయన ఎవరని చెప్పారట? పునరుత్థానుడు. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. పునరుత్థానం అంటే తిరిగి లేచాడు. మృతులలో నుండి సజీవుడిగా బ్రతికాడని అపోస్తలులు ఎవరికి సాక్ష్యం ఇస్తున్నారని తెలుసా? లేఖనాలను ఎరిగిన యూదులకు, ఇశ్రాయేలులకి దృష్టాంతులుగా మాట్లాడుతారు. ఆయన ఎవరని? పునరుత్థానుడు. పునరుత్థానుడు. ఎప్పుడు పునరుత్థానుడు? ఈ రోజే. అవునా? ఈ రోజే ఏప్రిల్లో 4వ తారీఖున 5వ తారీఖు ఇవ్వాల 5వ తారీఖుని ఇప్పుడే తెల్లారగట్లు లేచాడు 5 గంటలు. అవునా? మాట్లాడరేంటి? ఇవాళే 5 గంటలకే ఆయన తెల్లవారుజామున లేచాడు. సమాధిలో లేడు. వెళ్ళదా సమాధి దగ్గరికి మీరు? ఏమా? ఆయన తెల్లరగట్లే లేచాడు ఈరోజే. ఏప్రిల్ 5వ తారీఖునే. మీకు చూపిస్తాను చూడండి. ఆ మాట ఉందో లేదు? మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మొదటి వచనం. అంటే శనివారం అన్నమాట విశ్రాంతి దినం అనగా. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చరట. క్రీస్తు 33:30 జరుగుతున్న చరిత్ర ఇది. మీకు అర్థమా? 33లో జరుగుతున్న చరిత్ర ఇది. అంటే మగ్దలేని మరియా, వేరొక మరియా ఎవరిని చూడవచ్చారట? తెల్లవారుజామున క్రీస్తున్న సమాధిని చూడడానికి వెళ్ళారట. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చింది. ఎక్కడికి? ప్రభు ఉన్న సమాధి దగ్గరికి. ఎక్కడి నుంచి దిగి వచ్చింది? పరలోకము నుంచి దిగి వచ్చింది. రాయి పొర్లించి దాని మీద కూర్చున్నదట. సమాధి మీద రాయి పొర్లించి దాని మీద కూర్చుందట. ఎవరో? దేవదూత. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. అప్పుడు మహాభూకంపము. ఎవరొస్తేనే? దూత వస్తేనే మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండరు. ఎవరు మెరుపు చూసి? ఎవరు వెలుగు చూసి? దేవదూతకున్న తేజస్సును వెలుగునే చూసి చచ్చిన వారి వల్లే పడ్డారంటే అసలు దేవుడు చూస్తానన్నవాడు ఎలా బ్రతుకుతున్నాడండి? దేవదూతకి ఎంత కాంతి, అంత మహిమ ఉంటే దేవుడికి ఇంకెంత ఉంటది? వర్ణాతీతం అన్నమాట. అవునే కదా?
ప్రభు దర్శనం అవలా, ప్రభు రాలేదు. ప్రభు దర్శనం అవుతేనే సౌలు ఏమైపోయాడండి? దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు కళ్ళు బయర్లు కమ్మ పడిపోయాడు. సామాన్యమైనది కాదండి. మరలా 3 దినాలు అలా ఆయనకి చూపు కనపల్లా, అవునా కదా? అటువంటిది అలా దేవుణ్ణి చూస్తున్నాను మాలాంటి బోధకులు ఎంతో మంది వాక్యానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడారు. ఓకే, సచిన వారి వలె ఆ సమాధి దగ్గర కావలి వారు పడున్నారట. 5వ వచనం, దోత స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని. ఎంత చక్కగా సమాధానం చెప్పేసిందండి. ఎవరినైతే సిలువ వేశారో ఆ యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు, తెలియను. 6వ వచనం, ఆయన ఎక్కడ ఆయన ఎక్కడ ఏ సమాధిలో లేడు. ఆయన్ని పాతి పెట్టిన సమాధిలోనే లేడు. ఎప్పుడు చెప్తున్న మాట ఇది? మీకు అర్థమవుతుందా? క్రీస్తు శకం ఏప్రిల్ 26, 5వ తారీఖు 2026 ఇప్పుడు చెప్తున్న మాట. అలా చెప్తారండి. ఇప్పుడు చెప్తున్న మాట ఆలోచించాలి. అంటే మనం ఎలా చేస్తున్నాం? ఆయన లేచాడు నుండి చేసేయడమేనా? ఏమా ఆయన లేచాడని ఉన్నది. ఆయన లేచాడని ప్రకటించాలి. సమాజం దగ్గరికి వెళ్ళి కాదు, సమాజంలోకి వెళ్ళి ప్రకటించాలి. ఇందాక అపొస్తలుల కార్యం 4వ చదవం. ఆయన పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చారు. మీకు అర్థమవుతుందా? ఈ యాక్షన్ చేసి చూపించలేదు సమాజం దగ్గరికి. ఆయన ఇప్పుడు లేవడం ఏంటంటే, ఆయన లేచి 2026 సంవత్సరాలు అవుతుంది, అవునా? 2026 సంవత్సరాల నుంచి ఇక సమాధుల దగ్గరికి వెళ్ళడమేనా? ఇలా ఇంకెన్నిసార్లు కొనసాగుతుంది? దూత ఆనాడు చెప్పిన మాట నమ్మరే లేదా? నమ్మి ఏం చేశారు? ఈయన నిజముగా దేవుని కుమారుడు, దేవుడు తిరిగి లేచాడని నమ్మి విశ్వసించి ఆ ప్రకటన వెళ్ళి ఏం చేశారు? సమాజంలో యేసుని ఎరగని వారికి ప్రకటిస్తే మనం ఏం చేస్తున్నాం? సమాధిలో చనిపోయిన వారి దగ్గరికి, బాడీ దగ్గరికి వెళ్ళి ఎవరికి ప్రకటిస్తామండి? మనం బ్రతుకున్న వాడికి చెప్తే విశ్వసిస్తాడు, చనిపోయిన వాడికి విశ్వసిస్తాడా? చెప్పండి. చనిపోయిన వాడికి విశ్వసించే అవకాశం లేదు, బ్రతుకున్న వాడికే అవకాశం. ఎందుకండి మనం వెళ్ళడం? ఆలోచించండి. ఎందుకండి మనం వెళ్ళడం? చెప్పండి. వెళ్ళి ఇంకక్కడే ఒక్క మాట. ఎందుకంటే నేను ఎవరిని గాయపరచడానికి మాట్లాడిన మాటలు కాదు, కానీ మనం బైబిల్లో కొన్ని వచనాలు ఆధారంగా తీసుకొని దీన్ని బట్టి చేస్తున్నాం అనుకుని మనం ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు వాక్యాన్ని తప్పుదారి పట్టిస్తూ విశ్వాసులుగా ఉండవలసిన మనం అవిశ్వాసులుగా వాక్యమును బట్టే మూఢనమ్మకాలతో పాడవుతాం. దేవుని ఆశీర్వాదం కంటే శాపాలు వాక్యాన్ని భిన్నంగా చూపించి చేస్తే శాపాలు పొందుతాం. అది బైబిల్ చెప్తున్న మాటే. మీకు అర్థమవుతుందా? ఇది చెయ్యాలని క్రైస్తవులకు ఎక్కడా చెప్పబడలేదు. ఇది అపోస్తులు చేసినట్టుగా తర్వాత ఎక్కడ బైబిల్లో చెప్పబడలేదు, అన్నట్టు కదండి. ఆయన నమ్మిన 12 మంది అపోస్తులు తర్వాత ఎక్కడైనా చేశారండి? మరి మనం ఎందుకు చేస్తున్నాం? వాళ్ళకి చెప్పనమాట మనకి ఎవరు చెప్పారు? అంటే క్యాలెండర్తో పని మనకి, మనుషుడు రాసిన డేట్తో పని మనకి. దేనితో పని లేదు మనకి? బైబిల్తో పని లేదు, అన్నట్టు కదండి. నేను పని చేస్తుంటే నా దగ్గర కుర్రోళ్ళు ఉన్నారు. కుర్రోళ్ళు సరదాగా మాట్లాడుకుంటారు, నేను వింటున్నాను. అలా మాట్లాడుకుంటా అడి తిరిగి నా దగ్గరకు వచ్చారు. అని నువ్వేం మాట్లాడవని, మరి మీరు పిల్లలు కదా నేనే మాట్లాడతాను రా అని. ఏదో ఒకటి చెప్పని, రేపు ఇష్టం కదా అని అంటున్నారు. అయితే రేపు ఇష్టం కదా, రేపు గురించి చెప్పని ఈ వాక్యం చదివించి సమాధుల దగ్గరికి వెళ్తున్నారు కదా చాలా మంది, రేపు తెల్లారికి అట్లా వెళ్తారు. అవును నువ్వేంటని అలా అంటావు? మేము కూడా వెళ్ళాం, మా అమ్మ తీసుకెళ్తుంది, నన్ను మా తమ్ముడిని తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్ళిందిరా అని అన్నాను. పొద్దున్నే ఎప్పుడు శనివారం సాయంత్రం తెల్లారగట్లే వెళ్ళి మేము ఏం చేస్తాం తెలుసా? సమాధిని శుభ్రంగా అలికేసి పువ్వులతో అలంకరించేసి
పొద్దున్నే వెళ్తాం అని మొన్న వెళ్ళాం మేము మన సంవత్సరం. మేము వెళ్ళినప్పటికీ చాలా మంది ఉన్నారమ్మా అని ఆ సమాధుల్లోన అని అన్నారు. ఎవరా లోన్ ఉన్నవరో పైన ఉన్న వాళ్ళు రాని, లోన్ ఎవరు కనపడలేదని పైన ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారని అన్నారు. మరి మీరెవరిని చూడడానికి వెళ్ళారా అని అన్నారు. అది అనే యేసు ప్రభులు వేస్తాడని ఎవరు చెప్పారు రాని, మా అమ్మ చెప్పింది అని అన్నారు. ఎవరి సమాధి దగ్గరికి వెళ్ళారు? మా నాన్న సమాధి దగ్గరికి అన్నయ్య అన్నాడు. మీ నాన్న సమాధి దగ్గర యేసు ప్రభు ఎక్కడ అంటాడు రా? నిజమే అన్నయ్య, నువ్వు చెప్పిందే. మేము యేసు ప్రభులు ఎత్తాడు, వెళ్దామంటే వెళ్ళిపోతున్నాం అన్నయ్య. మీకు అర్థమవుతుందా? అల్లో సరదాగా మాట్లాడుకుంటున్న మాటలో అలా గ్రహించాను అన్నమాట. నిజమన్నయ్య నువ్వు చెప్పింది. మా నాన్న సమాధిలో ఆయన ఎలా ఉంటాడు, మరి యేసు ప్రభు సమాధి ఎక్కడ ఉన్నదిరా? ఏమని ఆయన ఎక్కడ బ్రతికాడు తెలుసా? యెరూషలేములో బ్రతికాడు. ఆయన చెప్పింది కూడా యెరూషలేములో, సమాధి చేసింది యెరూషలేములో. ఇప్పుడు యేసు ప్రభులు వేస్తాడని వెళ్తే ఎక్కడికి వెళ్ళాలరా చెప్పండి రా? అయ్య బాబు యెరూషలేము వెళ్ళాలని, యెరూషలేము వెళ్ళి రాగలమేంట్రా? లేదండి, నీకేనా అర్థమైంది? ఇప్పుడు అలా అన్నమాట. అయితే నిజమే చేయకూడదు. మా తాత సమాధి దగ్గర ఆయన ఎత్తుకుంటాడు అన్నారు. రాలే, మీకు అర్థమవుతుందా? పాపం తెలియకుండా అమ్మ నాన్న రండ్రా వెళ్దామని అంటే ఏం చేస్తున్నారు? వీళ్ళు తీసుకుని వెళ్తారు. అలా మనం కూడా చిన్నప్పుడు వెళ్ళి ఉండొచ్చు, అవునండి కదండి. నిజంగా అలా లేచి పర్వాత ఇవ్వాలి. మా అమ్మమ్మ గారు మా తాతయ్య గారి సమాధి దగ్గరికి మేము కూడా వెళ్తాం. ఎవరు లేచి ఉంటే అంటే కనీసం వాక్యాన్ని ఎంత అబద్ధం చేస్తున్నామో అర్థమవుతుందా? యేసు ప్రభువును గుర్తించుకొని, యేసు ప్రభు సాదృశ్యం తీసుకొని, వాక్యాన్ని ఆధారం చేసుకుని మన కుటుంబస్తుల సమాధుల దగ్గరికి వెళ్ళి ఆయన జీవితాన్ని, ఆయన పునరుత్థానాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నామో అర్థమైంది ఈరోజు. ఏమా ఎంత అపహాస్యం చేస్తున్నాం? ఇంకా ఉంటే కదా ఆ రోజు మగ్దలేని మరియ వేరొక మరియ వెళ్ళారంటే ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆయన సమాధిని చేశారు కాబట్టి ఆయన దగ్గరికి. ఇప్పుడు ఆయన సమాధితో మనకు పని ఏముంది? సమాధి ఎక్కడ ఉంది? అవునట్టు కాదంటారా? కాబట్టి మనం భక్తి పేరిట ఎంత మోసపోతున్నామో, మనల్ని ఎంత మోసం చేసుకుంటున్నామో, దేవునికి ఎంత అవమానం చేస్తున్నామో ఒక మాట గుర్తించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఆయన ఇక్కడ మీరు నజరేయుడైన యేసును వెతుకుతున్నారని నాకు తెలియనని దోత చెప్పింది. ఈ రోజు మనం ఎవరిని వెతుకుతున్నాం? యేసు పేరిట మన కుటుంబస్తులనే వెతుకుతున్నాం. మన కుటుంబస్తులనే ఏం చేస్తున్నాం? అలంకరిస్తున్నాం. ఇవాళ ఆ సమాధులను, ఆ సున్నపు కొట్టిన గోడలను మీరు ఏం చేస్తున్నారన్నారు? గోరీలను మీరు అలంకరించుతున్నారు. అక్కడ ఆత్మలు లేవని యేసు ప్రభువే మాట్లాడిన మాటలు. సున్నపు కొట్టిన సమాధులు అని అన్నాడు. సమాధులు ఏముంటాయి? ఎముకలు ఉంటాయి. కొల్లు, మీకు అర్థమా? దాంట్లో ఉన్నది ఏమన్నాడు తెలుసు? కొల్లు ఉన్నదని చెప్పాడు, కల్మషం ఉన్నదని చెప్పాడు. వాటిని కాదయ్యా మీరు అలంకరించవలసింది. ఇదిగో చచ్చి ఉన్నారు మీరు, చూసారా? మీ అపరాధముల చేత, మీ పాపముల చేత చనిపోయారు మీరు. మీరు తెల్లని వస్త్రములు వేసుకుని పైన శృంగారించుకుంటున్నారు. లోపలేముంది? కుళ్ళు ఉంది, అపవిత్రత ఉన్నదే, పాపం ఉంది. దాన్ని శుద్ధి చేసుకుని యేసు ప్రభు మాట్లాడిన మాట, వాక్యం విడిచిన వివరణ మనకి అది చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? కాబట్టి ఇవాళ చాలా మంది మాటలు వింటే కొంచెం హృదయాలు గాయపడతాయి, బాధపడతాయి. కానీ ఒక్క విషయం ఆలోచించండి, ఒక్క విషయం ఆలోచించాలి. ప్రతి సంవత్సరం ఆయన సిలివేద్దామా? ఒక్కసారి ఆయన శ్రమ పొందాను, ఒక్కసారి సిలువ వేయబడ్డాడు. ఆత్మాలో సిలువ వేయబడతాడా? ఆలోచించండి. అంటే ఆయన చేసిన గొప్ప త్యాగమును ఎంత అవమానకరంగా సమాజంలో చూపిస్తున్నాం. భక్తి పేరటే అనుకొని మనం వెకిలి చేష్టలు చేస్తున్నాం ఆయన జీవితాన్ని. ఆయన జీవితం పరిశుద్ధమైనదండి, పరిశుద్ధ లేఖనం చెప్తుందండి. మనం అవమానకరంగా జీవించడం వాక్య సమంజసము కాదు. వాక్యం నెరవేర్చిన వారు మావు, వాక్యాన్ని భిన్నంగా చూపించిన వారు అవుతాం. వాక్యాన్ని అబద్ధం చేసి మనం ఎలా ఆశీర్వదించబడతాం? మీకు అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు రండి అపొస్తలుల కార్యంలోనికి. అపొస్తలుల కార్యం 4:33 వచ్చి ఇప్పుడు చదవండి. 4:33. ఇది యుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను.
భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వేళ తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టి వారందరూ సమముగా పంచుకున్నారు. నీకు అర్థమవుతున్నా? యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించగానే అనేకులు ఆయనను నమ్మి ప్రకటించారట. ఇదే అపోస్తలుల కార్యంలో ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. తీసారా? 7వ అధ్యాయం 54వ వచనం నుంచి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు పట కొరుకుతున్నారంటే ఎవరిని చూసి? స్టెఫను చూసి. అమ్మా, స్టెఫన్ రాళ్ళతో కొట్టడానికి సమాజంలో నిలబెట్టారండి. ఆయన ఆదాము దగ్గర మొదలైతే యేసుక్రీస్తు వరకు ప్రకటన చేస్తున్నాడు ఈ అధ్యాయంలో. వారు ఆ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. అంటే మనం వాక్యం చెప్పేటప్పుడు ఎవరి సహకారం ఉంటుంది? పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే ఇందాక యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదివాం 26-27 వచ్చులో నన్ను గూర్చి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడని యేసు ప్రభు చెప్పాడు. అయితే అతను పరిశుద్ధాత్మ నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరు చూసి, చూడండి, దేవుని మహిమను. అర్థమవుతున్నా? ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందు సింహాసనం మీద ఆసీనుడై ఉంటే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంటే ఎవరో? యేసు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఇది ఎప్పుడు జరుగుతున్నది తెలుసా? ఆయన మాటలు నమ్మి ఆదిమ సంఘం కట్టబడినప్పుడు అపోస్తలుల ప్రకటన విని అనేకులు 3000 మంది, 4000 మంది, 5000 మంది సంఖ్యకు విస్తరించినంత మందిలో ఒకడైన స్టెఫను అపోస్తలుల బోధ విని బలపరచబడి మాట్లాడుతున్న మాటలు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు చెప్పాలి? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వమున పరలోకంలో ఉన్నాడు. మనం ఎక్కడ వెతుకుతున్నాం ఆయన్ని? సమాధుల్లో చచ్చిన వారి మధ్యన యేసు ప్రభువుని వెతుకుతున్నామంటే ఇంకానే లేఖనాన్ని అపార్థం చేస్తాం. మన విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చుకుని ఒకసారి ఆలోచన చేయాలి. పరలోకంలో ఉన్నవాడిని, పరిశుద్ధుడైన వాడిని, సజీవుడైన వాడిని మృతులలో అపరిశుద్ధుల మధ్యన వెతకడం వాక్యం ఒప్పుకోదగినదే కాదు. దేవుని కుడిపార్శ్వమునందు నిలిచుండుటయు చూచి ఉన్నానని చెప్పాను. ఎవరు చెప్తున్నారు? స్టెఫను చెప్తున్న మాటలు ఇవి. తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడండి. ఆ మాటలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి మనం ఇంకా వాక్యాన్ని కలిపి చెప్పేవారిగా మనం ఉండడం అనేది ప్రభు ఒప్పుకొనదగినది కాదు. ఒక మాట చెప్పి నేను ముగింపు వైపు వెళ్తాను. అపోస్తలుల కార్యంలో 20 తీసారా? 20 వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనగా ఎవరో? పౌలు ఏది విశ్వాసులకు సమాజానికి ప్రయోజనకరమో అది దాచుకోలేదంట. దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది, చూడండి, మారు మనసు పొందే విషయాలు దాచుకోలేదట. మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును, ఎవరికట? యూదులకంటే యూదులు ఎవరు? ధర్మశాస్త్రం ఎరిగిన దేవుని ప్రజలు. గ్రీసు దేశస్తులు ఎవరు? అన్యజనులు. ధర్మశాస్త్రం తెలియదు, ప్రభు తెలియదు. గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుండును. ఏమిస్తున్నాడట ఆయన? సాక్ష్యం. ఎవరిని గురించి? యేసుక్రీస్తు పునరుత్థానం గురించి, రక్షణను గురించి సాక్ష్యం ఇస్తున్నాడట. ఇదంతయు మీకు తెలియను. ఇదిగో
నేను ఇప్పుడు ఆ ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళుచున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు. అంటే ఎందుకంటే యేసు ప్రభుని గురించి చెప్తుంటే ఇందాక స్టెఫెన్ మీద అలా పండ్లు కొరుకారు, వాస్తవాలు చెప్తుంటే కోపగించి పండ్లు కొరుక్కొని ఏం చేస్తున్నారంట? పండ్లు అంటే యాపిల్ పళ్ళు కాదు, నోట్లో ఉన్న 36 పళ్ళు కొరికేసి ఏం చేస్తున్నారంట? చంపేయాలి, అర్థం చేసేయాలి. నేను చేసే భక్తి అబద్ధం అని చెప్తారా అనేసి ఏం చేస్తున్నారంట? ఆడ అపోస్తులైన పౌలు చెప్తుంటే మండిపడి కోపడ్డారట. నాకేమి సంభవించదో నాకు తెలియదు కానీ 23 వచ్చును, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ప్రభుని గురించి పౌలు సాక్ష్యం ఇస్తుంటే పౌలుని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారట? పరిశుద్ధాత్ముడు ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుతున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియముగా ఎంచుకొనుటలేదు. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఏం చేస్తున్నాడంట? ప్రకటన చేస్తున్నాడంట. తన పరుగు కడముట్టేస్తున్నాడంట. అంటే ముగిపోయిపోయి వెళ్తున్నాడు. ఏమో ఎప్పుడు సంభవిస్తుందో నాకు మరణం తెలీదు, ఏ పట్టణానికి వెళ్ళినప్పుడు ఎక్కడ నన్ను చంపుతారో తెలీదు, కానీ పరిశుద్ధాత్ముడు యేసుని గురించి ఇచ్చిన సాక్షి నేను ప్రకటన చేయాలి. ఎందుకంటే అనేకులు యూదులు గ్రీకు దేశస్తులు ఏం చేయాలి? విశ్వాసములకు విధేయులు కావాలి. 25 వచ్చును, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుండిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరు. నాకు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే అక్కడి నుంచే చెరసాలలో బందీ చేయాలి. మీకు అర్థమవుతుందా? ఆయన ఏమో విడిపింపబడడానికి సమయం ఉందో లేదో తెలియదు, విడిపింపబడేటప్పటికి ఆయన ప్రాణాలతో ఉంటాడో లేదో తెలియదు, కానీ ఎలాగైనా నా ముఖము చూడకపోయినా ఈ సువార్తను పత్రికల రూపంలో ఇస్తున్నాడండి. 14 పత్రికలు జైల్లో ఉండి పంపించేయడండి. సంబంధమైన విషయం ఏమి కాదు. కింద చదువుతాం 26 వచ్చు. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను ఎందుకని ఒకవేళ మీరు నశించిపోయారా? నేను దోషులు కాదు, మీరే. ఎందుకని? యేసుక్రీస్తు రక్షణను గురించి నేను సవివరముగా సంపూర్ణంగా ప్రకటించను. నమ్మలేదు కనుక మీ నాశనానికి మీరే కారకులు. నేను ప్రకటించను కనుక నేను కారకుని కాదు. ప్రకటించకపోతే నేనే మీ నాశనానికి కూడా లెక్క చెప్పాలి. కాబట్టి ఇవాళ మాట అర్థం చేసుకోండి. సత్యాన్ని విన్నాం, చెప్పకపోతే ఎవరు బజ్జులు? మన ఇంట్లో ఎవరన్నా రక్షణ పొందలేదా? సత్యముల గురించి మనం చెప్పకపోతే మనమే బాధ్యులం, మనమే లెక్క చెప్పాలి. మన ఆత్మల గురించి, మన ఇంట్లో నశించిపోతున్న వారి గురించి, ఆఖరికి మన వీధిలో మన గ్రామంలో నశించిపోతున్న వారి గురించి మనమే సాక్ష్యం. కానీ సాక్ష్యం ప్రకటించామా, చెప్పామా, మనం తప్పించుకుంటాం దాని గురించి. అవునే కదా? కాబట్టి మనం అనేకులు రక్షించడానికి ప్రయత్నం చేయాలి. కింద ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీలో ఎవరైనా మీదట 26 వచ్చింది. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైన నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతే మీకు తెలుపకుండా నేనేమి దాచుకోలేదు, వాక్యాన్ని దాచేయలేదు, సత్యాన్ని మూసేయలేదు. చూడండి, ఆ సంకల్పం ఏంటో చెప్తున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ముని దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకని? స్వరక్తం ఇచ్చి సంపాదించాడు క్రీస్తు. ఆ సంఘాన్ని గురించి, ఆ రాజ్యాన్ని గురించి మీకు ప్రకటించాను, ఆ విశ్వాసం గురించి మీకు ప్రకటించాను. నేను మీలో ఎవరి నాశనం గురించి బాధ్యుని కాను. ఎందుకని? సాక్ష్యం ఇచ్చాను. ఆ సాక్ష్యము సత్యం. ఆ సాక్ష్యం గురించి అపోస్తలుడు సాక్ష్యం ఇచ్చారు, సమర స్త్రీ సాక్ష్యం ఇచ్చింది, స్టెఫను సాక్ష్యం ఇచ్చాడు. అవునే కదా? అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇచ్చాడు. ఎప్పటికీ సువార్త సాక్ష్యం ఇస్తుంది. ఆ సువార్తకి మనం సాక్ష్యం అయ్యామా? కాబట్టి మనం నమ్మిన సత్యం కొరకు సాక్ష్యం ఇద్దాం, సాక్షులుగా ఉందాం. అబద్ధాన్ని బోధించొద్దు,
వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేసి అవిశ్వాసులుగా ఉండి దేవుని ఉగ్రతకు పాలవ్వకూడదని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.